మేడం రెడీగా ఉన్నారు. అండ్ సో, నేను చెప్పేదేంటంటే, సో, మనకి ఎవరైతే స్టాప్ చేయకుండా దాన్ని పోరాడుతారో వాళ్ళకి డెఫినిట్‌గా సక్సెస్ వస్తది. ఈరోజు కాకపోతే టుమారో, టుమారో కాకపోతే ఇంకొక 10 రోజులు లేకపోతే ఒక సంవత్సరం ఏసుకోండి మ్యాక్స్. 10,00,000 ప్యాకేజ్ చేతిలో పట్టుకొనుంటే ఎవ్వరి ముందైనా సరే మనం తలెత్తుకొని తిరగగలం ఫస్టు. అవునా కదా మేడం? సో, ఎట్లా మీకుంది? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 1 ఇయర్ అవసరం లేదు సార్. అంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను 1 ఇయర్ అది ప్రొలాంగ్ అయ్యింది కానీ, ఓకే. ఇప్పుడు కోర్స్ అయిన వెంటనే ఒక 2 మంత్స్ కూర్చుంటే ఓకే. అస్సలు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంత కష్టమేం కాదు సార్ యాక్చువల్లీ. దట్ టూ ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయగలుగుతాం. రెజ్యూమ్‌లోని యాహ్! రెజ్యూమ్‌లోని ఏవైతే ప్రాజెక్ట్స్ పెడతామో, ఆ ప్రాజెక్ట్స్, ఆ క్లయింట్స్ గురించి అట్‌లీస్ట్ 2 క్వెషన్స్ అయితే వస్తాయి సార్. అంటే ఆ ఓకే. ప్రాజెక్ట్‌లో డిఫికల్టీ ఏం ఫేస్ చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డేటా అప్‌లోడ్ చేసామనుకోండి ఎల్‌టీఎంసీ నుంచి. ఓకే. సో, అది నువ్వు సింగిల్‌గా చేసావా? విత్ టీమ్ చేసావా?